మన ఆంధ్రప్రదేశ్‌లోని ఒక సంచలన ఘటన అయితే నెలకొన్నమాట. అది కూడా మన హోంమంత్రి అనిత గారి మీదే. ఎందుకని అలా చెప్తున్నానంటే, ఏదైతే మన అనకాపల్లి జిల్లా ఉందో, అనకాపల్లిలోని ఏదో సంథింగ్ మీటింగ్‌కు సంబంధించి ఆవిడైతే అక్కడికి వెళ్ళడం జరిగింది. అదే స్పాట్‌లో కొంతమంది మహిళలు ఆవిడకైతే ఎదురొచ్చారన్నమాట. ఒకేసారి ఆవిడని ఆపేశారు. దీని వెనకాల చాలా పెద్ద ట్విస్ట్ ఉంది. అసలు ఏంటనేది మనం క్లియర్ కట్‌గా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎవరైతే హోంమంత్రి అనిత గారు ఉన్నారో ఆవిడ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచే ఆవిడైతే గెలవడం జరిగింది. పాయకరావుపేట నియోజకవర్గం అంతా ఏరియా అంతా కూడా ఆవిడ బాగా ఎక్కువ ఫ్యాన్స్ ఎక్కువ కూడాను. సో ఇక్కడ ఏం జరిగింది అసలు ఆవిడని ఎందుకు అడ్డుకున్నారు అనే విషయాలు ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఎందుకంటే దీంట్లోని ఒక హత్యకి సంబంధించిన విషయం అయితే మాట్లాడడం జరిగింది. దాని గురించి ఆవిడని ఆపడం జరిగిందన్నమాట. మీకు ప్రతిదీ కూడా వివరిస్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. అసలు ఏం జరిగిందంటే 2024లోని ఒక కుర్రవాడు చనిపోయాడన్నమాట. అది ఏ విధంగా అంటే రోడ్డు ప్రమాదం అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. యాక్చువల్లీ ఎవరైతే ఈ కుర్రవాడి తల్లిదండ్రులు ఉన్నారో, అంతేకాకుండా వాళ్ళ యొక్క గ్రామ ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడాను అనుమానం వ్యక్తం చేస్తున్నారు అనమాట. అంటే 2024 నుంచి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 2024, 25, 26 అంటే దగ్గరగా సంవత్సరాలు వేసుకోండి పోనీ. ఇప్పుడు 2 సంవత్సరాలు వేసుకోండి. 2 సంవత్సరాల నుంచి ఆ కేసుని నీరుగార్చేస్తున్నారు. మాకు ఆ కేసు మీద అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఎప్పటి నుంచో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తూ ఉన్నారంట ఈ అనకాపల్లిలోని. వీళ్ళందరూ కూడాను దళితులు అని చెప్తూ ఉన్నారు. సో వాళ్ళ మీద ఈ కుర్రవాడు ఎవరైతే ఉన్నారో ఈ కుర్రవాడి మీద అనుమానాలు ఏంటంటే వీళ్ళ తల్లిదండ్రులకి, అదేవిధంగా గ్రామ ప్రజలకి ఆ కుర్రవాడు పోలీస్కి వెళ్దా అని చెప్పేసి ట్రైనింగ్ అది తీసుకుంటా ఉన్నాడు. ఇటువంటి క్రమంలోని ఆ కుర్రవాడిని అయితే ఎవరో వ్యక్తులు చంపేసి రోడ్డు ప్రమాదంగా అయితే చిత్రీకరిస్తూ ఉన్నారు అని చెప్పేసి మాకు అనుమానం ఉంది. అప్పటి నుంచి కూడా మేము పోలీస్ స్టేషన్ అంటే తిరుగుతూనే ఉన్నాం మేము. మా కాళ్ళన్నీ కూడా అరిగిపోయి ఇప్పటిదాకా అయితే పట్టించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు. సో ఎందుకంటే ఎవరైతే ఈ రోడ్డు ప్రమాదం అని చెప్పేసి పోలీసులు చెప్పారో, సరే రోడ్డు ప్రమాదం అన్నారు కదా, మరి బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు మరి మా కొడుకుని ఎవరు గుద్దారు, ఆ గుద్దిన వ్యక్తి ఎవరు అనేది ఇప్పటి వరకు అయితే తేల్చలేదు. దాన్ని ఇప్పటి వరకు అయితే అలాగ నీరు గార్చారు కానీ సరైన ఆధారాలు చూపించలేదు. ఆ నిందితుడు ఎక్కడున్నాడు కూడా చూపించలేదని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నారు. దీని మీద మాకు ఇప్పుడు సిబిఐ దర్యాప్తు కావాలి. అనకాపల్లి పోలీసుల మీద మాకు నమ్మకం లేదని చెప్పేసి ఎవరైతే ఈ దళితులు ఉన్నారో ఈ దళితులు హోంమంత్రి అనిత గారినే అక్కడ ఆపి మరీ అడ్డుకున్నారన్నమాట. ఎందుకంటే ముందుగానే పోలీసులు అక్కడ వాళ్ళకి హెచ్చరించారు, మీరు హోంమంత్రి గారి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, ఇది మీరు డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళండి, అక్కడ చర్చించుకోండి, ఇది ఆవిడకి సంబంధం లేని విషయం, మీరు తలదూర్చొద్దని చెప్పేసి ఆపేయడానికి ప్రయత్నం చేశారంట. ఎందుకంటే నేను వార్తలో చదివిన విషయం ఇది. సో ఎప్పుడైతే ఇలా చేశారో ఇంకా పోలీసు ఎప్పుడైతే ఇలా అన్నారో ఇంక వీళ్ళకి అర్థమైపోయింది మాట, వీళ్ళందరికీ మహిళలందరికీ కూడా ఇంకా వాళ్ళు మూకుమ్మడిగా ఒకేసారి హోంమంత్రి అనిత గారి మీదకి అయితే దూసుకుంటూ పోయి, మాకైతే ఒక సమస్య ఉంది మేడం, మీరు 100% తీరుస్తామనుకుంటున్నాం, అందుకే మేము ఎందుకు వచ్చాం, మమ్మల్ని చెప్పనివ్వండి, పోలీసులు మీ దగ్గర రానివ్వట్లేదని చెప్పేసి విధంగా అయితే వాళ్ళు వాపోయారు. వాపోయేటప్పటికి హోంమంత్రి అనిత గారు అయితే చాలా శాంతియుతంగా చెప్పారన్నమాట. మీరేం టెన్షన్ పడకండి, జరిగిన విషయం నా దగ్గర చెప్పండి అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడంతో ముందు చెప్పాను కదా స్టోరీ, ఆ స్టోరీ అంతా కూడాను ఈవిడ దగ్గర చెప్పారన్నమాట. పోలీసులు కావాలనే దీన్ని తొక్కివేస్తూ ఉన్నారు, పోలీసులు దీన్ని కావాలనే నీరు గారుస్తూ ఉన్నారు అని చెప్పేసి హోంమంత్రి గారికే డైరెక్ట్గా చెప్పారు. అంతేకాకుండా ఈ అనకాపల్లి పోలీసుల మీద నాకు నమ్మకం లేదు, మీరు సిబిఐ దర్యాప్తు చేయాలని కోరుతున్నారని చెప్పేసి ఆ దళిత ప్రజలందరూ కూడా అడగడంతో హోంమంత్రి అనిత గారు అయితే 100% మేము సిబిఐకి లిఖితపూర్వకంగా అయితే మేము రాసి పంపిస్తాం, అవసరమైతే కనుక మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను మేము తీరుస్తామని చెప్పేసి ఆవిడ కూడా హామీ ఇచ్చారన్నమాట. సో ఇక్కడ మనం ఒక విషయం గమనించాలన్నమాట. ఎందుకంటే 2024 నుంచి 2025 అయిపోయింది. అదేవిధంగా 2026 కూడా అయిపోతూ ఉంది. ఇంకేముంది, ఇది 7 నెలలు అంటే ఇంకెన్ని నెలలు ఉంది, ఇంకా 5 నెలలు ఉంది అంతే. సో మరి ఇప్పటిదాకా కేసు ఇంకా కొలిక్కి రాలేదంటే మీకు ఏమనిపిస్తుంది? దీంట్లో నిజంగానే ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో ఈ వ్యక్తి రోడ్డు ప్రమాదంగానే చనిపోయాడంటారా, లేకపోతే ఎవరైనా కానీ ఇతను చంపి అది రోడ్డు ప్రమాదకంగా చిత్రీకరించి వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి, పోలీసు చేతిలో డబ్బులు పెట్టి ఈ కేసుని కొలాప్స్ చేయడానికి ప్రయత్నాలు చేశారంటారా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎందుకంటే నేటి సొసైటీలోని ఈ విధమైన సంఘటనలు బాగా పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. రీసెంట్లీగా మనం చూసుకుంటే ఏదైతే శ్రీకాకుళం జిల్లా ఉందో ఒక గొర్రెల కాపరి మీద అయితే సిద్ది అప్పలరాజు గారు మాజీ ఎమ్మెల్యే అయిన ఆ మాజీ ఎమ్మెల్యే కొడుకు సిద్ది అప్పలరాజు గారే అతనే గుద్ది వెళ్ళిపోయినట్టుగా అయితే క్లియర్ కట్గా సీసీ కెమెరా కూడా వచ్చింది. దీని గురించి ఒక వారం రోజుల నుంచి అయితే ఈ న్యూస్ చక్కర కొడతా ఉంది. ఎందుకంటే పెద్ద వ్యక్తులు కాబట్టి
ఈ కేసుని తప్పుదోవకి తీసుకొచ్చే విధంగా అయితే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సీసీ కెమెరాలో కూడా క్లియర్ కట్‌గా కనిపిస్తుందని చెప్పేసి వార్తలు కూడా వచ్చాయి. సీసీ కెమెరాలో రికార్డ్ ఏదైతే ఉందో అది కూడా చూపించారు. సిద్ది అప్పలరాజు గారి కొడుకే ఆ గొర్రెల కాపరిని హిట్ అండ్ రన్ చేసి వెళ్ళిపోయాడని చెప్పేసి క్లియర్ కట్‌గా కనిపించిందన్నమాట. ఎప్పుడైతే అతను గుద్దాడో, గుద్దిన తర్వాత ఆ గొర్రెల కాపరి అయితే ఏమన్నా చనిపోయాడు అక్కడ. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ హై ప్రొఫైల్ కాబట్టి సిద్ది అప్పలరాజు గారు తన కొడుకు మీద ఎటువంటి కేసులు లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి కొంతమంది పోలీసులు అయితే ముందుగానే జాగ్రత్త పడి సిద్ది అప్పలరాజు గారి కొడుకు మీద నిఘా పెట్టారన్నమాట. ఇలా నిఘా పెట్టడం తోటి ఇంకా వాళ్ళకి అర్థమయ్యి సిద్ది అప్పలరాజు గారి కొడుకు ఏం చేశారంటే సరెండర్ అయిపోయాడు. ఈరోజు సరెండర్ అయిపోయాడైనా రీసెంట్లీగా అయితే. సో అక్కడికి కేసు కొలాప్స్ అయిపోయింది. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సో ఇదే కాకుండా తెలంగాణలోని ఎవరైతే కేంద్ర హోం సహాయక మంత్రి ఉన్నారో బండి సంజయ్ గారి కొడుకు కూడాను ఒక విషయంలోని ఇరుక్కున్నారు. ఆ విషయం మీకు తెలిసిందే. ఎవరైతే ఒక 18 సంవత్సరాలు నిండిన మహిళ ఎవరైతే ఉన్నారో దాంట్లోని ఆవిడ ఇరుక్కున్నారని చెప్పేసి అప్పట్లో బాగా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఫోక్సో కేసు కూడా పెడతామని చెప్పేసి పెద్దగా దుమారం రేగిందన్నమాట. కానీ అక్కడ ఏమైంది, పోలీసులు అతను అరెస్ట్ చేయలే. ఎన్నో ధర్నాలు చేస్తే కానీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం రోడ్డు మీద బైఠాయించి ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది మామూలు వ్యక్తికో న్యాయం, అదేవిధంగా రాజకీయ నాయకుల కొడుకులకో న్యాయమా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అప్పట్లోని బైఠాయించి ధర్నాలు చేశారు, రాస్తా రోకో కూడా చేశారు. అంటే ఈ విధంగా ఎవరైతే హై ప్రొఫైల్ ఉంటారో, బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడాను పోలీసులకి డబ్బులు ఇచ్చి ఈ కేసులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా పక్కదారులు పట్టించే అవకాశం ఉందని చెప్పేసి ఈ అనకాపల్లిలో ఉన్నటువంటి ఎవరైతే ఈ గిరిజన మహిళలు ఉన్నారో ఈ గిరిజన మహిళలు హోంమంత్రి అనిత గారికి అయితే వినిపించుకున్నారన్నమాట. మరి ఈ కేసు పురోగతి మరి ఏ విధంగా ఉంటుందో మనం వేచి చూడాలి. ఎందుకంటే ఒక పేద కుటుంబానికి చెందిన ఒక కుర్రవాడిని చంపేయడం చాలా అన్యాయం నాకు తెలిసినట్టుగైతే. అంతేకాకుండా ఆ కేసు ఏదైతే ఉందో ఆ కేసు కూడా నీరు గర్చేయడం చాలా చాలా అన్యాయం అన్నమాట. కొన్ని కేసుల్లోనే ఆధారాలు లభించమాట, ఎంత ప్రయత్నించినా లభించవు. రీసెంట్లీగా ఏదైతే కాకినాడలోని సిహెచ్ అగ్రహారంలోని ఈ జాహ్నవి అనే పాప మిస్సింగ్ అయిపోయింది. ఆ విషయం మీ అందరూ తెలిసిందే. కనీసం ఒక 2 నెలలు అయిపోతా ఉంది కదా, ఇప్పుడు దాకైనా ఒక చిన్న క్లూ అని దొరికిందా? పాప ఓన్లీ తన తండ్రి వెనక నడుస్తూ వెళ్ళి ఈ ఏదైతే రికార్డింగ్ ఉందో ఆ రికార్డింగ్ తెప్పించి ఇంకేమీ కనిపించలేదు మనకి. ఆ తర్వాత ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి మీ పాప ఆ దారి గుండా వెళ్ళిపోతుందని చెప్పారని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట తప్పించి ఇంకేమి ఒక్క ఆధారం కూడా ఎక్కడ కూడా దొరకలే. మరి ఆ పాప ఎక్కడికి వెళ్ళట్టు మీరే చెప్పండి ఒకసారి. చాలామంది అంటూ ఉంటారు కదా, మరి ఆధారాలు ఉండాలి కదని. ఎందుకంటే ఈ దళితులు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు చేసిన ఆరోపణలో పోలీసుల మీద మరి వాళ్ళు కూడా కొన్ని విషయాలు తెలియదు కాబట్టి ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చాను నేను. కొన్ని కేసులు ఈ విధంగా జరుగుతుందన్నమాట. మరి మొత్తం 40-50 ఎకరాలు ఉన్నటువంటి పామాయిల్ తోటలు, అంతేకాకుండా అడవులు కూడా పక్కన ఉన్నాయి, కొండలు ఉన్నాయి. మొత్తం అందరూ కూడా జల్లుడు పెట్టారు. ఎక్కడైనా దొరుకుతుందేమో జాహ్నవి పాప ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏదైనా తుప్పల్లో కానీ లేకపోతే ఏదైనా చెట్ల మయం కానీ లేకపోతే ఏదైనా గోతుల్లో కానీ పడిపోయిందా, అసలు ఆ పాప కనీసం బాడీ అని దొరకాలి కదా, ఆ పాప అవశేషాలను దొరకాలి కదా అని చెప్పి పోలీసులు అందరూ కూడా విస్తృతంగా గాలింపులు చేపట్టారు. ఇప్పటికీ కూడా గాలింపులు జరుగుతూ ఉన్నాయి, కొంతమంది కూడా చేస్తూ ఉన్నారు కూడా. కానీ ఎక్కడ కనిపించలే, కేసు ఆధారాలు ఏమి కనిపించలేదు. లాస్ట్కి కేసుని క్లోజ్ చేద్దామని ఆలోచనలోకి పోయారన్నమాట. ఇదంతా దేనికి, ఆధారాలు లేకపోవడం వల్ల. సో అదేవిధంగా ఏదైతే అనకాపల్లిలోని ఈ దళితుల యొక్క కొడుకు ఉన్నారో ఈ కొడుకు కూడాను నాకు తెలిసిన మట్టుకైతే ఆధారాలు ఏమి కనిపించలేదేమో, అందుకని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు దాకైతే కేసు కొడుకు రాకపోవడానికి ప్రధానమైన కారణం అనిపిస్తుంది నాకైతే. అంతేగాని ఇంకేం లేదు నాకు తెలిసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే పోలీసుల మీద మనం నిందలు వేయడం ముందు పోలీసుల యొక్క వాళ్ళు విధుల గురించి మనం తెలుసుకోవాలి. ఆ విధుల గురించి తెలుసుకున్న తర్వాత మనం వాళ్ళ మీద నిందలు వేయాలని చెప్పేసి చెప్తాం అనమాట. అంటే రెండు వైపులా కూడా మనం చూడాలి ఒకసారి. ఈ దళితుల వైపులో కూడా న్యాయం ఉంది, అంతేకాకుండా పోలీసుల వైపు కూడా న్యాయం ఉంది. వాళ్ళు ఎంక్వైరీలో కూడా ఒక్కోసారి ప్రూఫ్స్ దొరకకపోతే దాన్ని ఇంకేం చేయలేరు. అంతేకాకుండా ఎవరైతే ఈ మహిళలు ఉన్నారో మహిళల వైపు కూడా న్యాయం ఉంది. ఒకవేళ వీళ్ళు లంచం తీసుకొని కేసు నీరుగార్చే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు అనుమానం చేస్తున్నారు. వీళ్ళ వైపు న్యాయం ఉంది, వీళ్ళ వైపు న్యాయం ఉందన్నమాట. సో చూద్దాం హోంమంత్రి అంతే గారు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో మనం వేచి చూడాలి. ఎందుకంటే ఒక హోంమంత్రి దగ్గరికి వెళ్ళిందంటే మ్యాటర్ 100% దాన్ని క్లియర్ కట్ చేసి మరి చూపించాలి. మరి రాబోయే రోజుల్లో దీని మీద ఎటువంటి రిజల్ట్ వస్తుందో మనం వేచి చూద్దాం. సో దీని మీద మీకు ఏమనిపిస్తుంది, నిజంగానే అతను హత్యకు గురయ్యాడా లేకపోతే సహసిద్ధంగానే చనిపోయాడా అనే విషయం మీద మీకు ఏమైనా క్లారిటీగా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. అదేవిధంగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందు తీసుకొస్తూ ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.